హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు మా ఇల్లు చూపించిన వీడియోలో గోడలు కడుతున్నారు అని చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకొక హాఫ్ గోడలు కూడా కట్టేసిన తర్వాత వీడియో ఇది. మేము పక్కింటి పైనుంచి తీసిన వీడియో ఇది. అలా అన్న స్పేషియస్గా అనిపిస్తుందా అనే డౌట్తో తీసాము. పర్లేదు, బాగానే అనిపించింది. ఇది మా దేవుడి రూమ్. ఇంకొంచెం కట్టారు లోపల. ఇలా ఇదంతా కూడా సిమెంట్తో ఫిల్ చేస్తామని అయితే చెప్పారు. ఇవి స్లాబ్ వేయడానికి తీసుకొచ్చిన గడ్డీలు. ఇవి ఇంతకు ముందువి, అవన్నీ ఎందుకో కలర్ అంతా చేంజ్ అయిపోయింది. సో అవి పనికిరావు అని చెప్పారు. ఇది మెట్లు అనమాట. సెంటరింగ్ అంతా కూడా వేశారు. ఇక్కడ మెట్లకి అంతా కూడా సెంటరింగ్ వేస్తూ ఉన్నారు. అప్పుడు తీసిన వీడియో ఇది. మా బుజ్జమ్మ లోపలికి వస్తుంటే కుక్క భయపెడుతుంది, కానీ తప్పించుకుంది. ఇదంతా కూడా సెంటరింగ్ వేస్తూ ఉన్నప్పుడు వీడియో. ఈ మెట్లకి సెంటరింగ్ పైన ఇలా కడ్డీలు కూడా కట్టేశారు. నెక్స్ట్ ఇంకా మోల్డ్. నెక్స్ట్ ఇక్కడంతా కూడా సెంటరింగ్ అంతా ఫిల్ చేశారు. ఇల్లు మొత్తం ఈ కర్రలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మెట్లు కూడా వేసేసారు. స్లాబ్ నెక్స్ట్ డే. ఇదంతా కూడా కబోర్డ్స్ కోసం సన్ సైడ్ అంటారు కదా, అలా అంతా కూడా పెట్టేశారు. ఈ మా ఇంటి పైనుంచి ఈ చెట్లన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ మేము సెంటరింగ్ రేపు మోల్డ్ వేస్తారు అన్నప్పుడు ఇదంతా కూడా తిరుగుతూ ఉన్నాము ఊరికే. నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అని చూడడానికి. ఈ మోల్డ్ వేయడానికి లోపల కడ్డీలు అన్నీ కూడా కడుతున్నారు. సెంటరింగ్ పైన కడ్డీలు కట్టి దానిపైన వేస్తారంట. మనకి తెలియదు కదా, కొత్తగా చూస్తూ ఉన్నాం. అలాగే ఇది మేము మోల్డ్ వేసిన రోజు. హాఫ్ మోల్డ్ అయిపోయింది. మేము వంట చేయడానికి వచ్చేసరికి ఇంత కంప్లీట్ చేసేసారు వీళ్ళందరికీ. మోల్డ్ వేసిన రోజు మనమే భోజనం పెట్టాలి కాబట్టి మన వంట అంతా కూడా మేమే చేసాము. రోజు అయితే వాళ్ళే తెచ్చుకుంటారు, హోటల్ నుంచి వాళ్ళే తెచ్చుకుంటారు. సో స్లాబ్ వేసిన రోజు మాత్రం మేమే వంట చేసి పెడతామన్నమాట. ఆ రోజు స్లాబ్ అంతా అయిపోయి మేము ఇంటికి వచ్చేసరికి 7:30 అయ్యింది. ఇది స్లాబ్ నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట. ఇలా నీళ్లు నిలబడడానికి చిన్నగా ఇట్లా కట్టారు. సో దీనిలో అంతా వాటర్ పట్టేసి వదిలేయమని చెప్పారు. నెక్స్ట్ స్లాబ్ అయిన తర్వాత ఒక 20 days వదిలేశారు. నెక్స్ట్ పైన గోడలు కట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇది మా బావ వాళ్ళ రూమ్కి. నెక్స్ట్ ఆ సైడ్ మా రూమ్కి సెట్ చేస్తారు. ఇప్పుడు సగం గోడలు కట్టేసిన తర్వాత ఇది 2 rooms పైన బాల్కనీ వస్తుంది. అండ్ అలాగే పిల్లలకి ఒక స్టడీ రూమ్ కూడా పైనే అనుకున్నాము. సో అవన్నీ కూడా గోడలు కడుతూ ఉన్నారు. బయట నుంచి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ సైడ్లో కనిపిస్తున్నది మా రూము. అటు సైడ్ మా బావ వాళ్ళ రూమ్ అయితే వస్తుంది. ఇది బయట అంతా కూడా సెంటరింగ్ అంతా తీసేసిన తర్వాత ఇదంతా కొంచెం క్లీన్ చేయాలి. ఇలా ఉంది సెంటరింగ్ అంతా తీసేసిన తర్వాత. మెట్లది మాత్రం ఇంకా తీయలేదు. నెక్స్ట్ పైకి మెట్ల కోసం అలానే కట్టించారనమాట. నెక్స్ట్ ఇది పైన రూమ్స్ రెడీ అయిన తర్వాత స్లాబ్ కోసం రెడీ చేసినప్పుడు వీడియో. ఇక్కడ నుంచి చూస్తే మా గుడి అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ స్లాబ్ వేసిన రోజు నేను వెళ్ళలేదు, సో ఆ వీడియో లేదు. స్లాబ్ వేసిన తర్వాత 2 daysకి అయితే నేను వెళ్ళాను, అప్పుడు తీసిన వీడియో ఇది. మళ్ళీ నీళ్ళన్నీ పట్టి అలానే వదిలేశారు. ఒక 2 weeks వదిలేరు ఈసారి మాత్రం. నెక్స్ట్ కిందంతా కూడా ఈ 2 weeksలో లోపలంతా కూడా ప్లాస్టింగ్ వర్క్ అయితే జరుగుతుంది అని చెప్పారు. సో ముందే ఈ పైప్స్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ పైప్స్, అలాగే వాటర్ పైప్స్ కూడా ఇలా పాయింట్స్ అన్నీ కూడా ఫిట్ చేయాలి అని చెప్పి ముందే ఫిట్ చేశారు. ఇవన్నీ కూడా మెయిన్ కోసం, అలాగే వైర్ల కోసం అన్నీ కూడా ఇలా ఫిట్ చేశారు. ఇప్పుడైతే ప్లాస్టింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇది నిన్న తీసిన వీడియో ఇది. ఇలా బయటంతా కూడా కిటికీలకి అంతా కూడా ప్లాస్టింగ్ చేసేసారు. లోపల ఒక 2 rooms అండ్ కిచెన్ మాత్రం కంప్లీట్ అయింది. ఎక్కడెక్కడ టైల్స్ వేయాలి అని అంతా మార్క్ చేసుకున్నారు. ఇప్పటి వరకు అయితే ఇక్కడి వరకు పూర్తయింది. బయట వర్షం కురుస్తుండడం వల్ల చాలా చీకటిగా కనిపిస్తుంది. సో ఇదంతా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.